తనపై హత్యాయత్నం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం, నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023 సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో. ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రేయాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేలిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి, ఈ రోజు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జిఎస్టీ పరంగా ఈ రోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి నేను అవినీతి ప్రతి ఒక్క రూపాయి జవాబుదారిగా ఉండి ఈరోజు క్రషర్ నడుపుతుంటే కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని చేదరించుకుంటుంటే, ఇటువంటి వ్యక్తిన కావలిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము, ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే, వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు, కార్పణ్యాలు, వర్గాలు, వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది 2024 జూన్ 22వ తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు. నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా, నేను ఏదన్నా అవినీతికి తావు చేసున్నా, ఎక్కడన్నా నేను గ్రావెల్ మాఫియా నడుపున్నా, ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా, లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా, ఎక్కడికైనా నేను రెడీ, ఏ గుడికైనా రెడీ, ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా. లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి? ఎవరన్నా ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా, నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా. నేను తప్పు చేసుంటే భయపడాలి, ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా యథేచ్ఛగా
పోవటానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా. ఇద్దరు కావలలో ఇద్దరు రౌడీ షీటర్లని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని 10 సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా? ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలీదా? ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఎగరేసుకుంటూ పోతుంటే ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా? తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీ షీటర్లతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామా అని తెలుసుకునే దానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి? ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు? రౌడీ షీటర్లు ఎందుకు వచ్చారు? వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుదిమెట్టించాలనో కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని 87 రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకు వచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది వదిలిపన్నుకి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో ప్రవేశపెడదాం. కావలలో